హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు లంచ్ చేస్తున్నాను. నేను 9 to 12 డ్యూటీ చేసి వచ్చాను. వచ్చి నుంచి ఖాళీ లేదు. ఇదిగోండి నడుము పట్టేసింది అనమాట, పీకేస్తుంది అనమాట నడుము వెనకదలా. వచ్చి వంట స్టార్ట్ చేసి మళ్ళీ బాబుకి ఆడు లేచినసరికి బాబుకి స్నానం చేసేసి ఆడికి తినిపించేసరికి నాకు నడుమంతా వాలిపోతుంది అనమాట. ఇంకా మరి నడుము పని చేయట్లేదు, అట్లా అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ సిజరీన్ కదా. ఏమో మరి సిజరీన్ అయినప్పుడు కొంతమంది ప్రికాషన్స్ తీసుకుంటారు, అంటే కొంతమంది పేరెంట్స్ సపోర్ట్ ఉండడం వల్ల మంచిగా రెస్ట్ తీసుకుంటారు. నాకు అట్లా ఛాన్స్ లేక నేను వదిలేశాను. నిన్న ఏటైతే దాని వెనక నుంచి ఇంకెందుకులే అని చెప్పేసి వదిలేశాను. అయితే ఇప్పుడు నాకు కొంచెం అనిపిస్తుంది అప్పుడప్పుడు, అయ్యో అప్పుడు రెస్ట్ తీసుకుంటే బాగున్నామో. అయినా అట్లా ఏమి ఉండదేమో మరి తెలియదు, కాకపోతే నాకు అట్లా అనిపిస్తుంది. సో నిన్న నేను వీడియో పెడితే చాలా మందికి అడిగాను, ఏమైనా చేంజెస్ నాలో కనిపిస్తున్నాయి అని చెప్పేసి మీకు అడిగాను. అడిగితే అందరూ కూడా గ్లో వచ్చింది అక్క, అలా అక్క, ఇలా అక్క అని అన్నారు. అసలు మీకు నిజం చెప్పనా, నేను నాకంటూ ఈ స్టిక్కర్ ప్యాకెట్ అంటే స్టిక్కర్స్ కుంకుమ ఉండరు కాబట్టి కంపల్సరీ అవి కొనుక్కుంటాను. ఒక గాజులు కానీ, ఒక పౌడర్ కానీ, ఒక క్రీమ్ కానీ, ఇంకేదైనా అమ్మాయిలు చాలా రకాలు యూజ్ చేస్తారు. ఒక క్లిప్స్ కానీ లేకపోతే ఇంకా రకరకాలు యూజ్ చేస్తారు. నమస్తే నారాయణ, అస్సలు అటువంటివన్నీ నేను తీసుకోను. నాకు పెద్దగా అవసరం లేదా, అంటే అవసరం ఎందుకులే అన్నట్టు అనిపిస్తుంది. నేను అస్సలు అటువంటివి ఏం కొనను, నా కోసం కొనుక్కోను. మా చెల్లి వాళ్ళ పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు. దానికి ఒకవేళ నాకు సరదాగా ఉంటే వాళ్ళ కోసం కొంటాను తప్ప నా కోసం అయితే చిన్న క్రీమ్ కూడా కొనుక్కోను. నిజం చెప్తున్నాను, మీరు నమ్మితే నమ్మండి, ఇది మాత్రం ఫ్రాంక్. అందానికి పెద్దగా నేను ఇంపార్టెన్స్ ఇవ్వను, అంటే ప్రిఫర్ చెయ్యను మెయిన్. అంటే అట్లా రెడీ అవ్వాలి, ఎవరు చూడడానికి రెడీ అంటే ఎవరో చూస్తారని చెప్పేసి రెడీ అవుతావా అంటే అట్లా కాదు. మనం చూడడానికి మరీ దరిద్రంగా కాకుండా మంచి బట్టలు వేసుకుంటే చాలులే, ఇంకా అన్నీ ఎందుకులే అన్నట్టు అనిపిస్తుంది. నేను పెద్ద పట్టించుకోను అనమాట. సో మీరు అందరూ చెప్పారుగా, నాకే అవునా అనిపించింది. నాకే నేనైతే మార్నింగ్ స్నానం చేశానా ఒక్కసారి, అంతే బంద్. ఆ తర్వాత ముఖం కడగడం ఏమి ఉండవు అనమాట, డైరెక్ట్గా ఒకేసారి స్నానము. ఒకవేళ ఎప్పుడో నాకు క్రీమ్ రాయాలనిపిస్తే చలికాలంలో పట్టుకోండి అనుకోండి, అప్పుడు క్రీమ్ ఏదో ఒకటి రాయాలనిపిస్తుంది మన ఫేస్కి, ఆటోమేటిక్గా అనిపిస్తుంది. సో డ్రై అయిపోవడం వల్ల అప్పుడు నేనేం చేస్తానంటే మా బాబుదో ఎవరిదో క్రీమ్ రాసేస్తాను, అంతేగాని అంతకుమించి మనం కొండాలు లేకపోతే ఏవో ఫేస్ క్రీములు వాడ్డాలు, ఇంకా ఏంటంటారు అవి ఏవో రాసుకుంటారు కదా ఫేస్ ప్యాక్లు, అటువంటివన్నీ అయితే నాకు అలవాట్లేదు మొదటి నుంచి అలవాట్లేదు. నాకు అనిపిస్తుంది మనకి ఎందుకులే స్టైల్ అని అనిపిస్తుంది, అంతే. ఎప్పుడు మామూలుగా ఉండాలనిపిస్తుంది నాకు. జాబ్ వచ్చినప్పుడు ఎలా ఉన్నాను, జాబ్ రాకముందు ఇంకా మంచిగా ఉన్నాను నేను. జాబ్ వచ్చిన తర్వాత టెన్షన్స్ అని ఇంకా ఏవో ఒక బాధలు, అలాగే ఇంకా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు మరి వాటి మీద నాకు. ఇంకా కొంతమంది ఏమో అమ్మాయిలు మెడికల్ గురించి చెప్పేసి వీడియో అడిగారు. ఇంతకుముందు మెడికల్ గురించి వీడియో చేశాను, కానీ మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా కూడా వీడియో చేద్దాము. సో దాని గురించి కూడా అడిగారు. వేరే 2-3 అన్నలు కూడా నాకు అట్లనే ఫేస్ గ్లో వచ్చింది చెల్లి అంటే, నేను ఏమో మరి నాకేమనిపించలేదు. సరేలే ఇంకా వాళ్ళకి అట్లా అనిపించింది ఏమో అని చెప్పేసి ఇంకా నేను ఏం అనలేదు. సో అదనమాట. ఇంకా డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత వంట అవి చేసేసి గుడ్లు వండాను అనమాట. బాబు కోసం అయితే క్యారెట్, బీట్రూట్, ఎగ్ ఒకటి వేసేసి బాగా కొంచెం ఫ్రైలా చేశాను అనమాట. లైట్గా ఫ్రై చేసేసి ఆడికి అన్నంలో కలిపించేసి తినిపించేసాను అనమాట. వాడికి టైం ఎక్కువ పట్టేస్తుంది, వాడికి తినిపించడం నాకు దగ్గర 40 నిమిషాలు పడుతుంది అనమాట. వాడికి తినడు వేగంగా. చిన్నపిల్లలు కదా, కొంచెం లేట్గానే తింటారు. ఇంకా ఏదో ఒకటి చేద్దాం, మరి ఇంకేం చేయలేము, లేట్ అవుతుంది నాకు. మళ్ళీ ఇప్పుడు 3 గంటల డ్యూటీ వెళ్ళాలి. ఆల్రెడీ ఇప్పుడు టైము 2 అయిపోయింది. ఇప్పుడు తింటాను నేను, మరి ఇంకేం చేయలేము. 2కి మళ్ళీ వెళ్ళిపోవాలి. 2 అంటే 2:45కి ఇట్లా బయలుదేరిపోతే సరిపోద్ది. 3కి వెళ్ళిపోవాలి. మళ్ళీ రిలీవింగ్ కరెక్ట్గా టైం కల్పించిస్తే వాళ్ళు మనకి టైంకి ఇస్తారు, అంతే. సో అదనమాట. ఇంకా అందరూ లంచ్ చేసేదా? నా ఛానల్ ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఎందుకంటే నా ఛానల్ స్టార్టింగ్లో మంచి గ్రో ఉండింది. అసలు 3 monthsకి 4 monthsకి మానిటైజేషన్ అయిపోయింది. అప్పటి నుంచి మరి పర్వాలే, నాకు అదే అర్థం కావట్లేదు. ఎస్ఎస్సి జీడీ గురించి పెడితేనే చూస్తారా లేకపోతే చూడరా అనుకున్నాను. సర్లే, మనకు ఆ జాబ్ చేస్తాను కాబట్టి నాకు ఎంతో కొంత తెలిస్తే నేను మీకు చెప్పాను. అట్లానే చెప్పేసి నా డైలీ వ్లాగ్స్ కూడా ఉంటాయి, చెయ్యొచ్చు. ఎందుకంటే అందరూ చేసుకున్న పనులు కామన్గా ఉంటాయి కాబట్టి డైలీ వ్లాగ్ పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. కాకపోతే వీడియో షూట్ చేసేసి పెట్టేసి అంత టైం ఉండదు అనమాట. వంట చేసుకొని ఇంకా అవన్నీ చేసరికి టైం అయిపోద్ది. ఏవో ఇంత వండుకుంటాం కామన్గా, కాకపోతే అవన్నీ షూట్ చేసి పెట్టాలంటే కొంచెం కష్టమే.
బాబుతోని ఇంకా డ్యూటీ వెళ్ళి వచ్చి ఇందరు పనులు రోజు మళ్ళీ దీపం పెట్టడానికి గచ్చులు ఒత్తుకొని ఇవన్నీ చేసేసరికి సరిపోద్ది. మార్నింగ్ నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు కొంచెం లేట్గా లేవాలి. ఒక్కొక్కసారి 9 గంటలకు డ్యూటీకి వెళ్ళాలనుకోండి, 6 గంటలకు డ్యూటీకి వెళ్తే ఇంకేం లేదు, 9 గంటలకు డ్యూటీకి వెళ్తే కొంచెం లేట్గా లేకొచ్చులే అని చెప్పేసి రాత్రి పడుకునే ముందు మొత్తం క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇల్లు అంతా క్లీన్ చేసేసి అప్పుడు ముగ్గులన్నీ పెట్టేసి రాత్రే పెట్టేసి పడుకుని పోతున్నాం. ఇంకా అది ఏదైనా దేవుడిదే వారము, మనం ఏం చేయలేము. మన మనసు ప్రశాంతంగా అంటే ఎటువంటివి ఎవరికి నేను ఎప్పుడే కోరుకుంటాను ఇప్పుడు దేవుడికి నా నుంచి ఎవరు కూడా అంటే అదే ఏమంటారు అది నేను ఎవరికి హాని చేయకూడదు. అట్లా హాని చేసేనట్లుగా నాకు దేవుడు అటువంటి సిచ్యువేషన్ రానివ్వకూడదు అని ఒక్కటే కోరుకుంటాను. నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం దేవుడిని కోరుకునేటప్పుడు మనం చేసిన తప్పును క్షమించమని అడగాలట. ఎవరో చెప్పారు నాకు, ఇప్పుడు నేను డైట్ చేస్తున్నప్పుడు ఒక అంకుల్ చెప్పారు నాకు అట్లా. సో ఇప్పుడు కూడా ఫస్ట్ నేను దేవుడిని మొక్కుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా దేవుడా నేను చేసిన తప్పుల్ని క్షమించు, ఒకవేళ తెలిసి చేసినా తెలియక చేసిన తప్పులు మాత్రం క్షమించు అని చెప్పేసి ఫస్ట్ కోరుకుంటాను. తర్వాత నా పిల్లలు ఫ్యామిలీ అట్లా కోరుకుంటాను. ఎవరైనా అంతే కామను అదనమాట. ఈ డ్యూటీ నాకు అస్సలు నచ్చలేదు. అంటే మధ్యలో 3 గంటల గ్యాప్ అనమాట. వెళ్ళి వచ్చేసరికి ½ అవర్ అయిపోతుంది. 3 గంటల గ్యాప్ 3 గంటల్లో వెళ్ళి వచ్చేసరికి ½ అవర్ అయిపోతుంది. మళ్ళీ ఇంటి దగ్గర పనులు కామన్గా అమ్మాయిలకి జాబ్ చేసినా చేయకపోయినా పనులు కంపల్సరీగా ఉంటాయి. అలా అని చెప్పేసి జాబ్ చేసిన వాళ్ళు పనులు చేయకుండా ఇంటి దగ్గర ఉండిపోతారు అని అట్లా ఏం లేదు. కొంతమంది కామెంట్ చేశారు మీ హస్బెండ్ అట్లా ఇట్లా అని చెప్పేసి. మా హస్బెండ్ నేను లేనప్పుడు మా బాబుని చూసుకుంటాను, నాకు అదే చాలా, అంతకు మించి నాకు ఇంకేం అవసరం లేదు. నేను లేనప్పుడు వాడిని మంచిగా చూసుకుంటాడు, నాకన్నా మంచిగా చూసుకుంటాడు. సో అదొక్కటే చాలు నాకు. నేను ఒక 3 గంటలు లేకపోయినా అనుకోండి, ఆ 3 గంటలు నేను భరించాలి కదా. పిల్లలు చేసిన అల్లరి ఎంతెంత కాదు కదా. ఇంకా వచ్చిన తర్వాత కూడా మా ఆయన మంచిగా వాడిని తిప్పడం అన్నీ మా ఆయన చేస్తారు. ఎందుకంటే నాకు అంత ఓపిక ఉండదు కాబట్టి. అమ్మాయిలకి 4 జాబ్లు ఎందుకు అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. కానీ ఏం చేస్తాం, మన పరిస్థితులు బాగాలేనప్పుడు మనం ఇంకేం చేయలేం కదా. అప్పుడు సిజేరియన్ అయినప్పుడు ఆపరేషన్స్ అట్లా ఫస్ట్ డెలివరీకి ఆపరేషన్ అయింది కాబట్టి నా సెకండ్ డెలివరీ కూడా ఛాన్స్ మ్యాక్సిమం అట్లానే ఉండొచ్చు. ఇంకా మనకన్నా చేసిన వాళ్ళు అంత ఎక్కువ మంది లేరు. మెయిన్ తల్లి అయితే ఉండాలి, మనకంత సీన్ మనకి లేదు కాబట్టి మనం ఏవో అటు ఇటు పాటలు పాడాలి, తప్పదు. ఉన్నోళ్ళు అదృష్టవంతులు నిజంగా చెప్తున్నాను. నాకు అనిపిస్తుంది మా అమ్మ ఉంటే ఇక్కడ తీసుకొచ్చేసి కన్నాళ్ళు ఉంచితే హ్యాపీగా నేను డ్యూటీ చేసుకుంటే మా అమ్మ ఇచ్చరికి పనులు చేసేది బాగుంది చూసుకుంటే అనిపిస్తుంది నాకు. కానీ అన్నీ కుదరవు కదా, అదనమాట. అంటే మీరు అనుకున్న చేంజెస్ అయితే నా అటువంటివి ఏం కాదు. నేను వేరేది అడిగాను, మీరు ఇంకా గెస్ట్ చేయలేకపోతే నేనేం చేయలేను. ఆటోమేటిక్గా గెస్ట్ చెయ్యాలి, కానీ నా బాడీ చూసి మీకు ఏం అనిపించట్లేదేమో మరి. సరే చూద్దాం, ఇంకా గెస్ట్ చేయండి. ఇది గెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు. ఓకే అయితే ఇంతే వీడియో. అన్నం తినేసిన తర్వాత మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి. ఓకేనా, బాయ్.